అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన అరకు గౌరవ ఎంపీ తనుజరాణి గారు నిన్న జియో నంబర్ 3 మీద ఒక మీటింగ్ పెట్టి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే జియో నంబర్ 3 పోవడం వల్ల గత డిఎస్సీలో 70 మార్కులు వచ్చినా సరే గిరిజనులు ఉద్యోగాలకి కాబట్టి జియో నంబర్ 3 మళ్ళీ పునరుద్ధరించాలి అని గౌరవ తనుజరాణి గారు జియో నంబర్ 3 మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ వీడియో నేను ఇప్పుడు ఈ ఛానల్లో పెడతా ఉన్నాను. ఒకసారి అందరూ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలామంది ప్రజలందరూ చూసేలాగా, ఎందుకంటే జియో నంబర్ 3 చాలా అవసరమైంది. జియో నంబర్ 3 చాలా అవసరం కూడాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన గిరిజనులకు ఈ జియో నంబర్ 3 తీసివేస్తే చాలా వాళ్ళ భావితరాలకు నష్టం చేకూరుతూ ఉంది. కాబట్టి ఇది జియో నంబర్ 3 అనేది కొత్తగా పెట్టిందేమీ కాదు, చాలా ఎప్పటి నుండో పూర్వం నుండి కూడా ఉన్న జియో ఇది. కానీ సుప్రీంకోర్టులో ఇది తీసివేయడం వల్ల చాలామంది గిరిజనులకు నష్టం చేకూరుతూ ఉంది. దాని మీద గౌరవ ఎంపీ తనుజరాణి గారు వచ్చి ముందుకు స్పందించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అధికారంలో ఉండి ఇలాగ ప్రజల గురించి, ప్రజల కోసం స్పందించిన రాజకీయ నాయకురాలని నేను మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే పదవిలో ఉండి చాలామంది నెగ్గేసిన తర్వాత ప్రజల్ని గాలికి విడిచిపెడతా ఉంటారు, వాళ్ళ గురించి అనవసరం. అలా కాకుండా తనుజరాణి గారు ఎంతో ప్రజల మీద ప్రేమతో జియో నంబర్ 3 పై మీటింగ్లు పెట్టడం, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న కూడా తనుజరాణి గారు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో నా ఛానల్లో పెడతా ఉన్నాను, ఒకసారి చూడండి, లైక్ చేయండి. ఇది చాలామందికి వెళ్ళేలాగా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒక సుప్రీంకోర్టు జడ్జి అన్ఎంప్లాయిడ్ యువతను కాక్రోచ్ తో పోలిస్తే, ఆ కాక్రోచ్ లే ఒక మిలియన్స్ ఆఫ్ కాక్రోచ్లు అందరూ కలిపి ఒక పార్టీని పెట్టి ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుపుతున్నారు. ఐక్యమత్యానికి ఉన్న బలం అదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నుండి ఈ రోజు వరకు 26 సంవత్సరాలు గడుస్తూ ఉంటే ప్రతి ఒక్క అసోసియేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చి ఈ పార్టీ వల్ల పోయింది, ఈ పార్టీ ఉన్నప్పుడు కొట్టేశారు, ఇట్లా అలా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, 2000లో ఏ పార్టీ ఉంది, 2009 నుండి 2014 వరకు ఏ పార్టీ ఉంది, 2014 నుండి 2019 వరకు ఏ పార్టీ ఉంది, 19 నుండి 24 వరకు ఏ పార్టీ ఉంది. ఏ పార్టీని దండిస్తాం, ఏ పార్టీని తప్పు పడతాం, తప్పు మనలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనందరూ ఐక్యమత్యంగా ఉండాలి. మీ అందరి గొంతునై, మీ అందరి స్వరాన్నై నేను ఖచ్చితంగా పార్లమెంట్ లోని ఈ ఇష్యూస్ ఏవైతే చెప్పానో, బాక్సైట్ తవ్వకం దగ్గర నుండి జియో నెంబర్ 3, 1/70 యాక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్, జోన్ 1 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నేను పార్లమెంట్ లో రానున్న రోజుల్లో ఖచ్చితంగా నా గళాన్ని వినిపిస్తానని